హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. ఎంఎస్ ఎక్సెల్ టిప్స్లో ఈరోజు మీరు చూడబోతున్న టిప్ ఏంటి అంటే, స్మాల్ లెటర్స్ నుండి క్యాపిటల్ లెటర్స్లోకి, క్యాపిటల్ లెటర్స్లో ఉన్న డేటాని స్మాల్ లెటర్స్లోకి లేదా మనం చేంజ్ చేయాలో మీరు చూడబోతున్నారు ఈ టిప్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్సెల్లో భారీ మొత్తంలో డేటా మెయింటైన్ చేసిన తర్వాత మొత్తం ఒక కేసులో మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఆ కేసులో ఒకవేళ స్మాల్ లెటర్లో టైప్ చేసిందంతా కూడా క్యాపిటల్ లెటర్లో టైప్ చేయాలంటే అదొక పెద్ద పని అవుతుంది. సో ఇప్పుడు మీకు చెప్పబోయే టిప్ అనేది మీకు బాగా టాపిక్లోకి వెళ్ళే ముందు యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఇంతవరకు మా లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. అండ్ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయటం, షేర్ చేయటం, వీడియో పైన అభిప్రాయాన్ని లేదా సజెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయటం మర్చిపోద్దు వ్యూవర్స్. ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే, సో స్మాల్ లెటర్స్లో ఉన్న డేటాని క్యాపిటల్ లెటర్స్లో ఉన్న డేటాని స్మాల్ లెటర్స్లో ఎలా మార్చాలో ఈరోజు ఎక్సెల్ టిప్లో చూడబోతున్నాం. ముందుగా ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఇక్కడ డేటా పెద్ద మొత్తంలో టైప్ చేసేసి ఉంటే గనక ఆ డేటాని మనం కేసెస్ ఏ విధంగా మార్చాలో చూద్దాం. క్యాజువల్గా అయితే ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ యూజ్ చేసేటప్పుడు పైన హోమ్ ట్యాబ్లో చేంజ్ కేస్ అని చెప్పేసి ఒక పర్టికులర్గా టూల్ ఉంటుంది. అందులో లోయర్ కేస్, అప్పర్ కేస్ అని చెప్పేసి పర్టికులర్గా ఉండడం వల్ల వాటన్నిటిని ఈజీగా మార్చగలుగుతున్నాం, అక్కడ టెక్స్ట్ మార్చగలుగుతున్నాం. కానీ ఎక్సెల్లోకి వచ్చేటప్పటికి టెక్స్ట్ మార్చడానికి ఇక్కడ టూల్స్ అంటూ ఇక్కడ స్పెసిఫిక్గా ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ ద్వారా మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ మనం ఈ శాలరీ పర్టికులర్స్లో చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్ నేమ్స్ ఇక్కడ ఆల్రెడీ స్మాల్ లెటర్లో టైప్ చేసి ఉండడం జరిగింది. వీటిని మేము టోటల్ క్యాపిటల్ లెటర్స్గా మార్చి నేను ఇక్కడ చూపించాలనుకుంటున్నాను. ఓకేనా? ఇలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలో ఒక స్టెప్ చూడండి. ముందుగా ఇక్కడ రైట్ సైడ్గా ఒక బ్లాంక్స్ కాలమ్ యాడ్ చేసుకోండి, లేదా ఇదే డేటాని కాపీ చేసుకొని ఇంకో చోట పేస్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఒక కొత్త కాలమ్ ఒకటి రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ సెల్ యాక్టివేషన్ ఉంచని ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ పని క్లిక్ చేసా. ఇప్పుడు మనకి ఇక్కడ కొత్త కాలమ్ ఇన్సర్ట్ అయింది కదా. మొదటి సెల్లో, ఓకేనా, ఇక్కడ ఈ బ్లాంక్ సెల్లో ఈక్వల్స్ టు ఒక ఫంక్షన్ టైప్ చేస్తున్నాను, అప్పర్ బ్రాకెట్ ఓపెన్. ఏ డేటానైతే మనము క్యాపిటల్ లెటర్స్లో మార్చాలనుకుంటున్నామో ఆ సెల్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ చేయండి. చూసారా, ఇక్కడ స్మాల్ లెటర్స్లో ఉన్న ఈ డేటా ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ రావడం మీరు గమనించవచ్చు. ఓకేనా? మళ్ళీ సెకండ్ సెల్ టైప్ చేస్తున్నాను, ఈక్వల్స్ టు అప్పర్ బ్రాకెట్ ఓపెన్. ఓకే, సో టెక్స్ట్ అనే చోట సెకండ్ క్యాండిడేట్ సెలెక్ట్ చేయండి, D4, ఎంటర్ ప్రెస్ చేయండి. వచ్చింది క్యాపిటల్ లెటర్స్లోకి. అండ్ ఇదే ఫార్ములాని సో లాస్ట్ ఎంప్లాయీ వరకు డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, మొత్తం డేటా కూడా మనకి ఇక్కడ వచ్చేసింది క్యాపిటల్ లెటర్స్లో. చూడండి, ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్లో మార్చిన ఈ మొత్తం డేటాని మెయిన్ ప్లేస్లో రీప్లేస్ చేయాలి అంటే ఏం చేయాలో చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే, చూడండి, ఈ డేటా అంతా కూడా సెలెక్ట్ చేయండి. క్యాపిటల్ లెటర్స్లో ఉన్న డేటా అంతా కూడా సెల్స్ అన్ని సెలెక్ట్ అయిన తర్వాత కాపీ చేయండి. Ctrl+C కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఏ ప్లేస్లో అయితే మనం రీప్లేస్ చేయాలనుకుంటామో ఆ ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్లోకి వెళ్ళండి, పేస్ట్ స్పెషల్ పని క్లిక్ చేయండి. అందులో చూడండి ఓన్లీ వాల్యూస్ అని ఉంది కదా, పేస్ట్ అనే చోట వాల్యూస్ అని సెలెక్ట్ చేసి ఓకే బటన్ పని క్లిక్ చేయండి. చూసారా, మొత్తం డేటా మనకి ఇక్కడ ఉన్నట్టు వచ్చింది. ఇప్పుడు ఈ కాలం మనకి అవసరం లేదు కాబట్టి సో నేను ముందుగా ఎస్కేప్ చేస్తున్నాను. తర్వాత ఈ కాలంని డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్లోకి వెళ్ళి డిలీట్ షీట్ కాలమ్స్ పని క్లిక్ చేశాను. సో చూసారు కదండి, మనకి మొత్తం డేటా క్యాపిటల్ లెటర్స్లో మారిపోయింది. ఓకే, అలాగే ఇంకో షీట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ పర్టికులర్స్లో ఇక్కడ మనకి ఈ విధంగా డేటా ఉంది కదా, ఈ మొత్తం క్యాపిటల్ లెటర్స్లో మారాలి అంటే ఏం చేయాలో చూడండి. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ బయట క్లిక్ చేస్తున్నాను, ఈక్వల్స్ టు అప్పర్ బ్రాకెట్ ఓపెన్. ఫస్ట్ సెల్ అడ్రస్ తీసుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్ చేయండి. చూసారా, మొత్తం మెటీరియల్ సప్లైడ్ ఏ కంపెనీ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది ఉంది. అండ్ ఇదే ఫార్ములాని మనం లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, సో ఇంతవరకు ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డేటాని అక్కడ రీప్లేస్ చేయాలంటే తెలుసు కదా, దీన్ని ఇలాగా కాపీ చేసుకుంటారు. ఇందులో ఇక్కడ పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి వాల్యూస్లో పేస్ట్ చేస్తారు. ఓకే, అండ్ అలాగే నాకు ఇప్పుడు ఏంటి కావాలంటే ఇప్పుడు మొత్తం క్యాపిటల్ లెటర్స్ కాకుండా, మొత్తం స్మాల్ లెటర్స్లో కాకుండా ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో మార్చాలి. సో దానికోసం మన ఇక్కడ ఉపయోగపడేది ఏంటి అంటే ప్రాపర్ ఈజ్ ఈక్వల్ ప్రాపర్. చూడండి, ప్రాపర్ అని టైప్ చేస్తారు, బ్రాకెట్ ఓపెన్ చేసి
ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు, బ్రాకెట్ క్లోజ్ చేస్తారు, ఎంటర్ ప్రెస్ చేస్తారు. ఇందులో చూడండి ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ వస్తూ మిగతావన్నీ కూడా స్మాల్స్ వస్తాయి. ఓకేనా, ఇది ఈ విధంగా మనకి అప్పర్, లోయర్, ప్రాపర్ అనే ఈ 3 ఫంక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో వ్యూయర్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక టిప్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.